చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మనం ఓ విషయం గమనిస్తాం. ఈ లోకంలో అందరూ మన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోవడం. మన దగ్గర ఏమీ లేనప్పుడు అందరూ వెళ్ళిపోతారు, అని ఉన్నప్పుడు మాత్రం అందరూ రావడానికి ఇష్టపడతారు. ఈ లోకం ఎలాంటిదంటే పంచదార చుట్టూ జీవంలాగా ఈ లోకం ఇలాగనే ప్రవర్తిస్తుంది. నిజమే, అవును. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ కనిపిస్తారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మన ఇంటి ముందు నుంచి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఎక్కడ మనం చూసి మనం సహాయం అడుగుతామని చెప్పి వారు ఇబ్బంది పడిపోతారు. సంగమా, అందరూ విడిచిపెట్టిన వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఏదైనా నీ జీవితంలో అలాంటి పని అయితే, నీ జీవితంలో అలాంటి ఒక విషయం జరిగితే, నీ కుటుంబస్తులు నేను విడిచిపెట్టి, సొంత బంధువులు విడిచిపెట్టి, ఆఖరికి సంఘము కూడా విడిచిపెట్టి అనాదిగా నేను చేసేసిందేమో. ఉదయం దేవుడు నేను పిలిచిచ్చున్నాడు. నీ కొరకు గొప్ప నెమ్మది నేను దాచి ఉంచాను. నీవు మార్పు కలిగిన జీవితం చూడబోతున్నావు. నిరాశ నుంచి సమృద్ధిలోకి, సంతోషంలోకి దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు. సంగమా, చూడండి, అందరూ విడిచిపెట్టడం ఒకటైతే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన అందరినీ విడిచిపెట్టేశాడు. చూడు, అందరినీ విడిచిపెడుతున్నప్పుడు ఎవరైనా తోడుంటే బాగుండు అని ఆలోచిస్తాం కదా మనం. ఎవరైనా మనతో నిలబడితే బాగుండు అనిపిస్తుంది. నిలబడితే అర్థం కాస్త మనకు సహాయం దొరుకుతుందేమో. కానీ ఆశ్చర్యం, ఈ వ్యక్తి మాత్రం అందరిని విడిచిపెట్టాడు. ఎవరి సహాయాన్ని కూడా కోరలేదు. అందరిని పక్కకు తోసేశాడు. ఈయన పేరు బైబిల్లో అబ్రహాము. అవును, 75 సంవత్సరాలకు బయటకు వచ్చాడు. బైబిల్ చెప్తుంది, అప్పుడు ప్రారంభమైన వ్యక్తి అందరిని విడిచిపెట్టి, తన బంధువుల్ని, స్నేహితులందరిని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా ఆధారం మీరు కాదు, నా ఆధారం దేవుడు. ఏదే అన్న, అందరూ విడిచిపెట్టేశారు అని బాధపడుతున్న నీవు అందరిని నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? నేను ఎవరిపైన ఆధారపడనో నా దేవుడు నన్ను చూసుకుంటాడు. నీ కొరకు తన సొంత కుమారుడు వదులుకున్నవాడు నేను వదిలేస్తాడు అనుకున్నావా? ఎంత తక్కువగా ఆలోచిస్తున్నావు చూడు. ఎవరిని ఎంత తక్కువగా ఆలోచిస్తున్నావు చూడండి. మన బిడ్డల్ని మన రోడ్డు మీద తీసుకెళ్ళినప్పుడు మనం వదిలేస్తాం వారిని? మనం కోరుతామా? ఒక లారీ వచ్చో, కారు వచ్చో, ఏదో గుద్దేలను కోరుతామా? ఎలా అండి, మనమే మన బిడ్డల పట్ల కోరకపోతే, మనం చెడ్డవారం ఉండి మన బిడ్డలకు మంచి చేద్దామని చూస్తే దేవుడు ఎలా మనల్ని విడిచిపెడతాడు చెప్పండి? ఈరోజు నువ్వు ఎలా అనుకుంటున్నావురా? దేవుడు విడిచిపెట్టేస్తాడని, నీ పైన తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఎలా అనుకుంటున్నావు నువ్వు? తన కుమారుడిని నలిపేశాడు సంగమా, వెరగొట్టేశాడు. ఇష్టాసారంగా తన పట్ల ప్రవర్తించారు అందరూ. నీ కొరకు, నా కొరకు కాదా? దేవుడు నిన్ను పిలిచిచ్చున్నాడు, ధైర్యానికి పిలిచిచ్చున్నాడు. అందరిని విడిచిపెట్టి పర్లేదు, అందరినీ నేను విడిచిపెడతాను, నా దేవుని మీద నేను ఆధారపడతాను. సంగమా, ఈ ఉదయం దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు కూడా. నువ్వు మనిషి మీద ఆధారపడితే దానివల్ల దాని ప్రతిఫలం ఏమవుతుందో తెలుసా? నిరాశలోకి వెళ్ళిపోతావు. కారణం మనిషి తన గుణము నిన్ను విడిచిపెట్టడం. ఏదో ఒక సమయంలో నీకు నీ విశ్వాసం, నీ నమ్మకం, ఈ లోకంపై నమ్మకం బుద్ధి చెప్పేస్తుంది. ఏదో ఒక సమయంలో నీకు చెప్తుంది, నువ్వు అనవసరంగా నమ్మేసావు నన్ను, ఈ లోకం నిరూపిస్తుంది. కానీ పైన దేవుడు మాత్రం, నువ్వు ఎవరిపైన విశ్వాసం ఉంచాలో ఆ దేవుడు మాత్రం నీకు చెప్తాడు, నువ్వు భయపడద్దు, నీకు గొప్ప కార్యాలు దాచి ఉంచాను, నాపై నమ్ము. ఈ లోకం నేను మోసం చేస్తుందేమో కానీ నేను మాత్రం నేను మోసం చేయను. ఎంత సంతోషం! ఉదయం దేవుడు నిన్ను పిలిచిచ్చున్నాడు, ఆయన సన్నిధికి పిలిచిచ్చున్నాడు, ఆయన నెమ్మదికి పిలిచిచ్చున్నాడు, గొప్ప కార్యాలు దాచించని చెప్తున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నీ మీద ఆధారపడినట్లుగా చేయండి. ఎలా అయితే అబ్రాహాము అందరిని విడిచిపెట్టి నీ కొరకు నిలబడ్డాడో, అలా నీ బిడ్డలు కూడా నీ కొరకు నిలబడతారు కాక. అందరూ విడిచిపెట్టేశారు నన్ను బాధలోంచి వీరు బయటకు వచ్చి అందరినీ వీరు విడిచిపెట్టి నీకోసం నిలబడతారు కాక. నీ కృపా సమాధానమును నీ బిడ్డలు ప్రకటించచ్చు. దైవికమైన నెమ్మది నీ బిడ్డలు ప్రకటించచ్చు. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్నాను ఈరోజు గొప్ప కార్యము నీ ముందు దేవుడు దాచించాడు. God bless you. See you tomorrow.